అందరికీ నమస్తే అండి. నేను మీ పూరి ఆర్ట్స్ పురుషోత్తం ఫ్రమ్ కుప్పం. ఈ నెల 27వ తేదీ దేవర సినిమా కోసం అయితే ఒక ఆర్ట్ అయితే వేయడం జరిగింది. ఆర్ట్ ఏమిరా అంటే 3D మ్యాజికల్ ఆర్ట్. మీరు వీడియో చూసినట్లయితే బొమ్మ కూడా మీరు చూసినట్లయితే ఒక సైడ్ ఎన్టీఆర్ గారు ఉంటారు, ఇంకో సైడ్ హరికృష్ణ వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు ఉంటారు. దానికోసం అద్దం అయితే తీసుకోవడం జరిగింది. మీరు వీడియో చూసినట్లయితే ఒక సైడ్ హరికృష్ణ గారు ఉంటారు, ఒక సైడ్ అద్దంలో ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇటు సైడ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు హరికృష్ణ గారు అద్దంలో వస్తారు. సో 3D మ్యాజికల్ పెయింటింగ్ అనండి. ఎంతో భారీ అంచనాలతో అయితే దేవరా మూవీ మన ప్రేక్షకుల ముందుకైతే ఈ నెల 27వ తేదీ వస్తుంది. సో అంతే భారీ అంచనాలతో 3D ఆర్ట్ పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. ఈ ఆర్ట్ కోసం నేను 3 days అయితే హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. హార్డ్ వర్క్ మీకు ఆర్ట్ వీడియోలో అయితే కనిపిస్తుంది. ఈ ఆర్ట్ వర్క్ అయితే నేను దేవరా టీమ్కి మరియు ఎన్టీఆర్ గారి వాళ్ళ నాన్నగారైన హరికృష్ణ గారికి అయితే డెడికేషన్ చేస్తున్నాను. ఎందుకంటే హరికృష్ణ లేదంటే మనకి ఎన్టీఆర్ గారు లేరు. సో ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అయినాడంటే కారణం హరికృష్ణ గారే. సో హరికృష్ణ గారు ఎప్పుడు బ్లెస్సింగ్ ఎన్టీఆర్ గారు ఉంటుందని ఆశిస్తూ ఈ దేవరా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఆశిస్తూ ఈ ఆర్ట్ అయితే దేవరా టీమ్కి, దేవరా మూవీ టీమ్కి మరియు ఎన్టీఆర్ గారికి మరియు హరికృష్ణ గారికి డెడికేట్ చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను మీ పూరి ఆర్ట్స్ పురుషోత్తం ఫ్రమ్ కుప్పం. ఈ నెల 27వ తేదీ దేవరా సినిమా కోసం అయితే ఒక ఆర్ట్ అయితే వేయడం జరిగింది. ఆర్ట్ ఏమిరా అంటే 3D మ్యాజికల్ ఆర్ట్. మీరు వీడియో చూసినట్లయితే బొమ్మ కూడా మీరు చూసినట్లయితే ఒక సైడ్ ఎన్టీఆర్ గారు ఉంటారు, ఇంకో సైడ్ హరికృష్ణ వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు ఉంటారు. దానికోసం అద్దం అయితే తీసుకోవడం జరిగింది. మీరు వీడియో చూసినట్లయితే ఒక సైడ్ హరికృష్ణ గారు ఉంటారు, ఒక సైడ్ అద్దంలో ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇటు సైడ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు హరికృష్ణ గారు అద్దంలో వస్తారు. సో 3D మ్యాజికల్ పెయింటింగ్ అనండి. ఎంతో భారీ అంచనాలతో అయితే దేవరా మూవీ మన ప్రేక్షకుల ముందుకైతే ఈ నెల 27